ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మనకి ఇదొక ట్రిక్కీ క్వెషన్ అనమాట మనకి. వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పేసి ఇక్కడ కాన్స్ట్ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ ఎస్ఎస్ టెక్ డాప్స్ ఇక్కడ ఒక నేమ్ ఇవ్వడం జరుగుతుంది. స్ట్రింగ్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చేసి మనకి కన్సోల్ లాగ్ అని చెప్పేసి ఫస్ట్ నేమ్‌ని ఒక ఫంక్షన్ లాగా కాల్ చేయడం జరుగుతుంది. ఫంక్షన్ లాగా ఫస్ట్ నేమ్ ఫంక్షన్. ఇది ఇలా కాల్ చేస్తే అర్థం ఏంటి దానికి ఫంక్షన్. ఇక్కడ బ్రాకెట్స్ పెట్టి కాల్ చేస్తే అది ఏమవుతది? ఫంక్షన్ అవుతదనమాట. ఇలా ఫంక్షన్ లాగా దాన్ని కాల్ చేయడం జరిగింది కన్సోల్ లోపల. దీనికి అవుట్‌పుట్ ఏమొస్తది అని చెప్పేసి ఇలా మనకి ఇంటర్వ్యూస్‌లో క్వెషన్‌ని అడగొచ్చనమాట. మనం ఏమనుకుంటాం దీనికి ఆటోమేటిక్‌గా ఏమి ఫంక్షన్ పనే లేదు గదా! మనం ఇక్కడ ఉన్నదల్లా మనకి వేరియబుల్ ఒకటే ఉంది. అది కూడా కాన్స్టెంట్ ఉంది. ఫస్ట్ నేమ్ అని చెప్పి వేరియబుల్ ఉంది. ఫస్ట్ నేమ్ కాల్ చేస్తే మనకి ఎస్ఎస్‌టెక్ ల్యాబ్స్ అని ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. కానీ ఫంక్షన్ ఇక్కడ లేదు. కానీ సరే వీళ్ళు ఫస్ట్ నేమ్‌ని వేరియబుల్‌ని ఫంక్షన్ లాగా కాల్ చేసి కన్సోల్ చేసేసి ఇక్కడ మనకి రిజల్ట్ అవుట్‌పుట్ అనేది ఏమొస్తదని చెప్పేసి వీళ్ళేం చేస్తారు మనకి ఒక ట్రిక్కీ క్వెషన్‌ని అడగటం జరుగుతుంది. దీనికి మనం ఏంటంటే మనకి ఇక్కడ ఫంక్షన్ మనకి జావా స్క్రిప్ట్‌లో గాని, ఏ లాంగ్వేజ్‌లో అయినా సరే ఒకటే మనకి కావాల్సింది ఒకటే. ఇక్కడ వేరియబుల్ లేకపోయినా వేరియబుల్ లేకుండా కింద మనం వేరియబుల్ కాల్ చేస్తే ఏమవుతది? లేదు అని చెప్పిద్ది. అంటే అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్ అని చెప్పాను. డిఫైన్ చేయలేదు అని చెప్పిద్దనమాట. అంటే డిఫైన్ చేయాల పైన. ఫస్ట్ నేమ్ అనేది డిఫైన్ చేశాము. ఫస్ట్ నేమ్ కాల్ చేస్తే రిటర్న్ వస్తది. అవుట్‌పుట్ వస్తది. ఎస్ఎస్‌టెక్ ల్యాబ్స్ అని చెప్పేసి. ఫంక్షన్ ఫస్ట్ నేమ్ అనే ఒక ఫంక్షన్‌ని పైన డిఫైన్ చేశారా లేదా చెక్ చేయాలి. డిఫైన్ చేయలేదు అంటే అర్థం ఏంటి? ఇది అన్‌డిఫైన్డ్ అని చెప్పేసి మనము ఆటోమేటిక్‌గా అర్థం చేసుకోవాలి. పైన డిఫైన్ చేస్తాం. ఫస్ట్ నేమ్ అని డిఫైన్ చేస్తాం ఇక్కడ పైన. ఇక్కడ డిఫైన్ చేస్తాం. కానీ మనము ఇక్కడ అసైన్ చేయమన్నమాట వాల్యూ. అప్పుడు కూడా మనకి ఏది మనకి అడుగుతారనమాట దీనికి కన్సోల్ చేస్తే ఏమొస్తదని చెప్పేసి. ఇలాగ మనకి ఇలాగ మనకేముంటదంటే కొన్ని పైన లేకపోయినా సరే మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అది దానికి రిజల్ట్ అనేది దానికి అవుట్‌పుట్ అనేది అడగటం జరుగుతుందనమాట. దీనికి అవుట్‌పుట్ ఏమొస్తది మనం చూసినట్టయితే ఇక్కడ జస్ట్ ఏం లేదు మనం అవుట్‌పుట్ చేసినాం. ఇక్కడ ఏమొస్తది మనకి ఆటోమేటిక్‌గా ఫస్ట్ నేమ్ ఈజ్ నా ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పి వచ్చింది. ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్పింది. ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది. ఫంక్షన్ నేమ్ ఉంది కానీ మనకేమవుతుందక్కడ ఇక్కడ ఫంక్షన్ లేదు అని చెప్పేసి మనం ఫంక్షన్ అసలు ఫస్ట్ నేమే లేకపోతే అన్‌డిఫైన్డ్ వస్తది. కానీ ఇక్కడ ఫస్ట్ నేమ్ ఉంది కాబట్టి మనకేమొచ్చింది? ఇది ఫంక్షన్ కాదు అని చెప్తుంది. ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్తుంది. ఇది వేరియబుల్ అని చెప్పి చెప్పటం అన్నమాట. ఇండైరెక్ట్‌గా ఇది వేరియబుల్ కాబట్టి ఇది ఫంక్షన్ కాదు అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. మనకి ఆ అవుట్‌పుట్ వాళ్ళకి ఇలా చెప్పాలన్నమాట. ఫస్ట్ నేమ్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని వస్తది అవుట్‌పుట్ అని చెప్పి. ఎర్రర్ ఏమని వస్తదంటే ఎర్రర్ వస్తదని చెప్పేసి మనం చెప్పాలి.